ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం జాతవేదసే సునవామసోమమరాతి యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः. ఓం దుమ్ దుర్గాయే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 15వ తేదీన మహాశివరాత్రి మహాపర్వదినం రాబోతున్నది. కాబట్టి ఆ రోజున అందరూ కూడా మన యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎటువంటి ఆపదలు విపత్తులు యుద్ధ భయాలు కలగకుండా ఆ పరమేశ్వరుడు గ్రహాలన్నిటినీ కూడా నివృత్తి చేసి పాపగ్రహ బలాలని ఆయన అడ్డుకొని ఆయన యొక్క కనుసైగల్లో పనిచేసేటటువంటి గ్రహాలన్నీ కూడా ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి జీవరాశులందరికీ, ముఖ్యంగా మనలాంటి ప్రాణులందరి మీద కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులు కూడా పంచభూతాల ద్వారా కలగకూడదని, ప్రకృతిలో విలయతాండవాలు కలగకుండా ఆపాలని. ఎందుకంటే మనకి దాదాపుగా కొన్ని నెలల బట్టి కూడా ఈ చతుర్గ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి దోషాలని కలుగజేస్తూ విపరీతమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, రాజకీయ నాయకుల మధ్య ఎన్నో రకాలైనటువంటి విభేదాలు, దేశాల మధ్య సరైనటువంటి ఒడంబిక లేక రకరకాలైనటువంటి సమస్యలు, ఉద్యోగరీత్యా ఎంతోమంది ఇబ్బందులు పడుట, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి మన ప్రాణుల మీద ఆ పరమేశ్వరుడు యొక్క దయ కృపాకటాక్షము కలగాలని అందరూ కూడా శివరాత్రి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తూ ఆయన యొక్క అర్చనని చేస్తూ చక్కగా ఆయన యొక్క నామస్మరణతో జాగరణ చేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని, ప్రపంచ లోకక్షేమాన్ని మనం కోరుకుంటూ, మరి ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల రీత్యా అంతరిక్షంలో మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధ, శుక్ర, కుజ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ ఫిబ్రవరి 3వ తేదీన మరి వ్యాపార గ్రహము, ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి గ్రహము, బుద్ధికి అట్లాగే మనం మాట్లాడే మాటకి ముఖ్యమైనటువంటి గ్రహం ఏదయ్యా అంటే బుధగ్రహము. మరి ఈ బుధగ్రహము ధనిష్ఠా నక్షత్రము 3వ పాదంలో ఉండి కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు. అలాగే ఫిబ్రవరి 6వ తేదీన వివాహ కారకుడు, అఖండమైనటువంటి భోగభాగ్య సంపదలనిచ్చేవాడు, రత్నాలని, బంగారం యొక్క నగలని, అట్లాగే సినిమా వ్యవస్థని నిలబెట్టేటటువంటి వాడు, అందానికి, ఆకర్షణీయతకి, నేత్రాలకి, మనకి నిత్య జీవితంలో కావలసినటువంటి లక్ష్మీ ప్రాప్తికి కూడా కారకుడైనటువంటి ఈ శుక్రుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన అదే ధనిష్ఠా నక్షత్రము 3వ పాదంలో ఉంటూ కుంభరాశిలో సంచారం ప్రారంభం చేస్తున్నాడు. మరి ఈ బుధుడు, శుక్రుడు ఇరువురు కూడా లక్ష్మీనారాయణ స్వరూపాలు, ఇరువురు కూడా జాతకరీత్యా మిత్రులు, అంటే ఫ్రెండ్స్. మరి వీరిరువురు కూడా తన యొక్క మిత్రక్షేత్రమైనటువంటి కుంభరాశిలో అడుగు పెడుతున్నారు. కానీ ఆ కుంభరాశిలో కొన్ని నెలలుగా సంచరిస్తున్నటువంటి సొంత నక్షత్రం శతభిష నక్షత్రంలో ఉంటూ పాపగ్రహమైనటువంటి ఎన్నో అపోహలని, ఎన్నో ఇబ్బందులని, భయాలని, మోసపూరితమైనటువంటి చర్యలను చేసేటటువంటి
రాహువు ఛాయాగ్రహము ఆ యొక్క కుంభరాశిలోనే సంచరిస్తోంది. మరి ఆ రాహుగ్రహము యొక్క క్షేత్రంలో, శని యొక్క క్షేత్రంలో ఈ యొక్క బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కూడా సంచరించటం కొన్ని ఇబ్బందుల్ని కలుగజేసేటటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసము 3వ తేదీన పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధగ్రహము రాహువుతో కలిసి జన్మరాశిలో ఉండటం సంతానపరమైనటువంటి అంటే వారికి కలిగేటటువంటి ఆరోగ్య విషయంలో అకస్మాత్తుగా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు, దాని ద్వారా ఆ సమయంలో మీకు ఏం చేయాలో అర్థం కాదు. మీ పరంగా మీ ఆరోగ్యరీత్యా కూడా ఏదో ఇబ్బందులు ఉన్నాయి, అవి తగ్గుతున్నాయి అనే సందర్భంలో పిల్లల పరమైనటువంటి విద్యపరంగా కావచ్చు, లేకపోతే వారు ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేయటానికి వారి యొక్క చదువు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారి యొక్క టీచర్స్ కూడా మీతో సంప్రదిస్తారు, వీరికి మంచి భవిష్యత్తు ఉంది, వీరికి మంచి విద్యని అందించండి అని చెప్పినప్పుడు మీకున్నటువంటి ఆర్థిక బలము కొంత తలతూగక, అట్లాగే మీకున్నటువంటి బంధువర్గం నుంచి పొంచి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి శత్రు సంబంధిత పరిస్థితులు మిమ్మల్ని ఒక పట్టాన పిల్లల్ని వదలటానికి కానీ, పిల్లల్ని ఎక్కడికైనా దూరం పంపించడానికి కానీ, అంటే ఉన్న ఊర్లోనే దగ్గరికి పంపించాలన్నా, లేదా చదువు గురించి ఎక్కడికన్నా దూరం పంపించాలన్నా ఏదో తెలియనటువంటి భయం. అలాగే మీ యొక్క ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా సొంత ఇల్లు కావాలి, లేకపోతే ఎక్కడో అక్కడ మనకంటూ ఒక 100 గజాలు స్థలం ఉన్నా సరే మనం సొంత ఇల్లు నిర్మించుకోవాలి, అవసరమైతే కష్టపడైనా సరే ఎవరో ఒకళ్ళని పట్టుకొని మరి మనకు కావలసినటువంటి 10 రూపాయలని తెచ్చుకొని ఇల్లు నిర్మించుకోవాలి. ఇదే తాపత్రయంతో మీ శరీర ధర్మాన్ని పక్కన పెట్టడము, దాని ద్వారా సరైనటువంటి సమయానికి భోజనం చేయకపోవటం, ఆ భోజనం చేయక కుటుంబంలో మీరు ఎంత సంపాదించినా సరైనటువంటి భోజన సదుపాయం లేక మీ ఆరోగ్యం మీద దెబ్బపడే అవకాశాలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి నరాలకి సంబంధించి కావచ్చు, సంతానానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రేగులకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు ఏది ఉండదు కానీ హాస్పిటల్స్కి వెళ్ళటం, ఏదో ఉన్నటువంటి భావనని వాళ్ళకి వ్యక్తీకరించటం, వాళ్ళు ఆ టెస్టులు ఈ టెస్టులు రాయటము, దానికి భయపడి మీరు మీ అంతటి మీరే వారిని అడగటము, మందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే దీనికి ఏదైనా పరిష్కారం ఉందా, ఇలాంటివి అడగటం ద్వారా ఒక్కోసారి అది మీ నెత్తి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు కోల్పోయే పరిస్థితి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మంచి కీర్తి ప్రతిష్టల కోసము వెంపర్లాడేటటువంటి వారు ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఫైనాన్స్ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు కానీ, చలనచిత్ర సీమలో ఎవరైతే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి యాక్టర్స్ కావచ్చు, సపోర్టింగ్ యాక్టర్స్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కావచ్చు, వీరికి నైపుణ్యం మీద వారికే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండటం, దాని ద్వారా ఇష్టం వచ్చినట్టుగా ఈ టీవీల ముందో లేకపోతే యూట్యూబుల్లోనో ఏదో విషయాలు మాట్లాడడం, అవసరం లేనటువంటి విషయాల్ని మాట్లాడడం, ధనపరమైనటువంటి చిక్కుల్లో ఇరుక్కోవడం, వీరికి ఉన్నటువంటి ఏకాగ్రతని, వారికి ఉన్నటువంటి కొన్ని శక్తుల్ని కూడా దుర్వినియోగం చేసుకునే పరిస్థితి ఈ సినిమా యాక్టర్స్ లేకపోతే సినిమా రంగంలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, రైటర్స్ కావచ్చు, లేకపోతే పాటలు పాడేవాళ్ళు కావచ్చు, తెలియకుండా కొన్ని అవస్థల్లో ఇరుక్కునేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు గనక అయినట్లయితే వారు వంశపారంపర్యంగా వారికి వచ్చేటటువంటి పదవులు, వాటి మీద వ్యామోహం ఎక్కువ అవుతుంది.
మా వాళ్ళకి వస్తుందో రాదు అనేటువంటి తాపత్రయంతో తెలుసో తెలియకో ఇష్టం వచ్చినట్టుగా వేరే పార్టీ మీద మాట్లాడటం, ఆ పార్టీ వాళ్ళు వీరిని లేనిపోని ఎలిగేషన్స్తో కటకటాల వెనకాలకి చూయించే ప్రయత్నాలు చేయడం, ఇలాంటివి కూడా కుంభరాశి వారికి కొంతమందికి కలిగే అవకాశాలు ఉంటాయి. అట్లాగే వ్యాపారస్తులు షేర్స్లోనో వాళ్ళ బిజినెస్ పరంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే వారి నుంచి వస్తాయనో, లేకపోతే కొంతమంది చిట్ ఫండ్స్లో పెడుతూ ఉంటారు డబ్బులు, అక్కడి నుంచో, లేకపోతే వ్యాపారమో ఇంటి మీదో లేకపోతే సంతానం మీదో ఒక గృహం మీదో వీరు ఇన్సూరెన్స్ పెడతారు. ఆ డబ్బులు వస్తాయి ఒక స్త్రీ ద్వారా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ద్వారా ఎక్కడో అక్కడ భూమి మీద పెట్టడము, పిల్లల యొక్క చదువు మీద పెట్టడము, తండ్రి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ ఆ డబ్బుని తెలియకుండానే ఖర్చు అయిపోవటము, లేకపోతే ఒక స్త్రీ అపహరించటము, నమ్మించి మోసం చేయటము కుంభరాశి వారికి ఇలా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ప్రేమికులకి కొంచెం సెగ తగులుతుంది. వారు అనుకున్నటువంటి ఆలోచనలు కానీ ఒకరికొకరికి నచ్చక, ఒకరికొకరు అపోహలతో అపార్థాలతో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని వారి యొక్క ప్రేమలో సెగబెట్టుకొని ఒకరికొకరు విడిపోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది. లేకపోతే ఉన్నతమైనటువంటి చదువుల రీత్యా వీరి యొక్క ప్రేమను ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉంటుంది. కొంతమంది విద్యార్థులు చదువుకునే సమయంలో అవసరం లేని ఆలోచనలతో ప్రేమ అనే పేరుతో లైంగికంగా కలిసి లేనిపోని అగచాట్లు పడి పోలీస్ స్టేషన్లని, వీరు చేయనటువంటి తప్పులకి ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగి ఆ ఇబ్బందులకి వీళ్ళు పోలీస్ స్టేషన్లకు వెళ్ళటం, కొన్ని మాదక ద్రవ్యాలకి అలవాటు పడటము, ఖుషీ జీవితము, ఆనందకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి జీవితానికి అలవాటు పడటము, బండ్ల మీద ఒకటే ఫాస్ట్గా వెళ్ళిపోవటము, ప్రేమించుకున్న వాళ్ళు విడివాళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళ గ్రహస్థితే బాగాలేదా, ఏం నడిచిన ఒకటి, దానికి తోడు ఈ బుధ శుక్రులు చాలా ఆనందంగా మా అంతటి వాళ్ళు లేరనేటటువంటి ఉత్సాహమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ లేనిపోని అగచాట్లు పడే పరిస్థితులనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ప్రేమ పేరుతో ఎవరైనా దగ్గరికి వస్తే కొంచెం దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీ చదువు దెబ్బతింటుంది, ప్రేమ విఫలం అవుతుంది, లేనిపోని ఎలిగేషన్స్లో మీరు ఇరుక్కుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీలుంటే మీరు కూడా విష్ణు సహస్రనామం పారాయణించండి. కుంభరాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం పొందండి. రేపు వచ్చేటటువంటి 17వ తారీఖున మా పీఠంలో చేసేటటువంటి హోమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. కొంతవరకు ఆర్థికంగా వ్యాపార రీత్యా నష్టాలు లేకుండా ప్రేమపరంగా మీకు కాస్త ఉన్నతమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి విషయాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత లోపించకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుంటూ ముందుకు జరగండి. రాహుతో కలిసి ఉన్నప్పుడు